చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మీ ఇంటి పేరుతో సహా మీ పేరు ఒక్కసారి చెప్పి అట్లా మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి. మా పేరు సానే ఉమారాణి. సానే ఉమారాణి. మా నాన్నగారి పేరు సానే చెన్నారెడ్డి. ఇంకందరికీ నేపథ్యం అర్థమైపోతుంది. సానే రమణారెడ్డి గారు, సానే ఓపుల్ రెడ్డి వాళ్ళ సిస్టర్ నేను. అమ్మ సానే చెన్నారెడ్డి గారు అంటే మీ నాన్నగారు. అమ్మగారి పేరు ఏంటమ్మా? పార్వతమ్మ. పార్వతమ్మ. ఎందుకంటే ఆ పేరు ఎప్పుడు కూడా నేను వినలేదు. అవునా. మీ పేర్లు అన్నీ తెలుసు. ఎంతమంది సంతానం వాళ్ళకి మొత్తం అసలు? 6 మంది. 6 మంది. 6 మంది. ఇద్దరు మగ పిల్లలేనా? 2 మగ పిల్లలు. పెద్దవారు ఎవరు? రమణ అన్న. ఓ రమణారెడ్డి గారు పెద్ద. ఓకే. సానా చెన్నారెడ్డి గారు పెద్ద కుమారుడు. పెద్ద కుమారుడు. నేను సెకండ్. మీరు రెండవారు. 3 తమ్ముడు ఓపుల్ రెడ్డి. ఓపుల్ రెడ్డి. ఓపుల్ రెడ్డి తర్వాత చెల్లెళ్ళు ఉషారాణి, అనురాధ, సునీత. ఓపుల్ రెడ్డి తర్వాత 3 ఆడపిల్లలు ఉన్నారా? ఓకే. మొత్తం 6 మంది. 6 మంది. గతంలో మరి జరిగిన ఘర్షణలో మీ తండ్రి, అన్న, తమ్ముడు అంతా హత్యకు గురయ్యారు కదా. ఆ తర్వాత మీ కుటుంబంలో మిగిలిన వారు ఎవరమ్మా? అసలు ఎంతమంది మిగిలారు అసలుకి? మీ 4 ఆడపిల్లలు, అమ్మ మిగిలిన. అమ్మగారు ఉన్నారు ఇప్పుడు? ఉన్నారు. ఎక్కడున్నారు అమ్మగారు? చిన్న చెల్లెల దగ్గర ఉన్నారు. వాళ్ళు స్టేట్స్లో ఉంటారు. ఓకే. ఓకే. అమెరికాలో ఉన్నారా? అక్కడ ఉంటారు. ఇంకా మేము ఇక్కడే ఉంటాం. ఆరోగ్యం అది బాగుందమ్మా అమ్మగారు? అమ్మ బాగుండన్న. ఓకే. అమ్మగారితో ఒకసారి వీడియో కాల్ చేసి మాట్లాడచ్చా? ఇంటర్వ్యూలోనే ఓకే. చేస్తారా? చేసి మాట్లాడిస్తారా అమ్మగారితో ఒకసారి? మాట్లాడతాను. ఒక్కసారి కాల్ చేయించండి, ఒకసారి చూద్దాం. ఇంటర్వ్యూ స్టార్ట్ కాకముందు ఒకసారి అమ్మతో మాట్లాడతాము. సుమన్ టీవీ వీక్షకులకు ఒకసారి అమ్మగారిని చూపిద్దాము ఎలా ఉన్నారు ఏంటనేది. సానే చెన్నారెడ్డి గారి యొక్క సతీమణి అయిన సానే పార్వతమ్మ గారు. ఆమె గురించి అందరూ మర్చిపోయారు అసలు కూడా. ఆవిడ ఉన్నారా లేరా ఎక్కడున్నారని. కానీ ఈరోజు మనకు అమెరికా నుంచి వీడియో కాల్లో అందుబాటులోకి వచ్చారు. ఆవిడ తన చిన్న కూతురు దగ్గర ఆవిడ ఉంటున్నారు. ఒక్కసారి నేను కూడా ఆవిడని చూడలేదు, ఆవిడని చూస్తా నేను. అమ్మా నమస్కారం అమ్మా. నమస్తే. ఎలా ఉన్నారమ్మా? బాగున్నారమ్మా. ఆరోగ్యం అది బాగుందా? బాగుంది. అమ్మా అమ్మా ఎక్కడమ్మా? అమెరికాలో ఉన్నారు. ఓకే. మీ భర్త సానే చెన్నారెడ్డి గారు, మీ పెద్ద కుమారుడు సానే రమణారెడ్డి గారి యొక్క రాజకీయ వారసత్వాన్ని కొనసాగించడానికి మీ పెద్ద కుమార్తె సానే ఉమారాణి గారు ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చారు కదమ్మా. మీరు ఆశీర్వదిస్తున్నారా? ఆమెని ఒప్పుకుంటున్నారా? అమ్మా అమ్మా మీరైతే మనస్ఫూర్తిగా ఒప్పుకున్నారనమాట. ఎందుకమ్మా ఈ రాజకీయాలు? ఈ రాజకీయాల వల్లే కదా మన కుటుంబం ఇలా అయిపోయిందని ఏం అనలేదా? ఓకే. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు కదమ్మా. ఆ కుటుంబంతో మీకు మంచి సంబంధాలు ఉన్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేస్తారా? ఎప్పుడైనా ఫోన్ చేశారా జగన్మోహన్ రెడ్డి గారికి మీరు? ఏమమ్మా మీ భర్తను నమ్ముకున్నవారు, మీ కుటుంబాన్ని నమ్ముకున్నవారు చాలా మంది పెనుకొండలో ఉన్నారు కదా. వారు చూడడానికి ఎప్పుడైనా వస్తున్నారా? ఓకే అమ్మా. జాగ్రత్త అమ్మా. చాలా సంవత్సరాల తర్వాత మిమ్మల్ని ఇలా వీడియో కాల్లో చూస్తున్నాను. మీ ఆశీర్వాదము మీ కుమార్తె ఉమారాణి గారికి ఉండాలమ్మా ఖచ్చితంగా. నమస్కారం అమ్మా. నమస్కారం. మొత్తం 6 మంది సంతానమ్మా. అందరూ మీరు అనంతపురంలో సెటిల్ అయ్యారు. మీ చెల్లెలు ఉషా అనంతపురే, అనురాధ కర్నూలు. అనురాధ వాళ్ళు ఏం చేస్తారు? మనతో ఆయన ఇరిగేషన్ లో డిఏ. ఓకే. ఉషమ్మ వాళ్ళ హస్బెండ్ కాంట్రాక్ట్ చేస్తారు, రైల్వే కాంట్రాక్ట్. మీరు అనంతపురం ఏమన్నా మీకు ఇచ్చింది కూడా? మీ హస్బెండ్ ఏం చేస్తారు? నన్ను ఇచ్చింది కదే దగ్గర పల్లెకు. ఓకే. ఇక్కడ జాబ్ పరంగా ఇక్కడే ఉన్నాము. ఇంకా ఇక్కడే సెటిల్ అయిపోయింది. పూర్తిగా రాజకీయ కుటుంబం కదా మీది. నాన్నగారు ప్రభుత్వ ఉద్యోగకి ఎలా ఇచ్చారు మిమ్మల్ని అసలుకి? అప్పట్లో ఎమ్మెల్యే కావాల్సిన వాళ్ళకు ఇచ్చారు కదా. అడిగారు కానీ పొలిటికల్ కి చాలా మంది నాన్న ఎందుకు ఇవ్వలేదు. ఓకే. రాజశేఖర రెడ్డి అంకుల్ వాళ్ళ రిలేటివ్స్ అట్లా వచ్చి అడిగారు. ఓకే. ఇష్టపడలేదు నాన్న ఎందుకో పొలిటికల్ కి వద్దు
ఉద్యోగస్తులు ఉండాలా పిల్లలు హ్యాపీగా ఉంటారు అనేది అనేవాడు నాన్న. ఎందుకు నాన్నగారు ఎమ్మెల్యేగా పనిచేశారు, మీ అన్నగారు ఎమ్మెల్యేగా చేశారు, నాన్నగారు నేపథ్యం రాజకీయ నేపథ్యం కదా, మంచి నేపథ్యం ఉన్న కుటుంబం కదా, ఎందుకు రాజకీయ నాయకులు వద్దనుకున్నారు నాన్న? ఏమో మాకైతే తెలియదు కానీ వద్దన్నారు. చాలా మంది అడిగారు. ఈ తంబాపురం వెంకటరెడ్డి వాళ్ళు ఉన్నారు కదా, గంగా వాళ్ళు కానీ చాలా మంది పొలిటికల్ సంబంధాలు తెచ్చినా వద్దు వెంకటరెడ్డి, నేను పిల్లలేదు ఉద్యోగాలు చేసుకుంటే హ్యాపీగా ఉండే చూడాలనుకుంటున్నాను అని చెప్పారు. అలా మీరు ప్రభుత్వ ఉద్యోగస్తులుగా. మీ వారమ్మా, మీ వారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో జాబ్ చేసేవారు, ఎక్స్పైర్ అయ్యారు, చనిపోయారా? మీకు ఎంతమంది సంతానము? నాకు 3 పాపలు. 3 పాపలే. వెల్ సెటిల్ వాళ్ళంతా కూడా అంత ఏం చేస్తున్నారు అమ్మాయిలు 3? పెద్ద అమ్మాయి వాళ్ళు వచ్చి అమెరికాలో ఉంటారు, పెద్ద అల్లుడు పాప. రెండో అమ్మాయి వచ్చి హైదరాబాద్, పాప సాఫ్ట్వేర్, బాబు డాక్టరు. చిన్న పాప చిన్న అల్లుడు, చిన్న పాప జిఎస్టీ ఇన్స్పెక్టర్ సెంట్రల్ గవర్నమెంట్ లో. ఇంకా బాబు వచ్చి జాబ్ చూసుకుంటూ పక్క ఇవి బిజినెస్లు ఎక్కువ చేస్తారు, రియల్ ఎస్టేట్. ఇప్పుడు మీరు ఒకరే ఉన్నారనమాట. అదే హ్యాపీ వెల్ సెటిల్ ఫ్యామిలీ, ఏ బాధరబందులు లేవు, ఒంటరితనం ఒకటి ఉందన్నమాట. ఒంటరితనం అని నాకు మన వాళ్ళు వస్తూనే ఉంటారు కార్యకర్తలు. నాకు ఒకసారి ఇంట్లో టిఫిన్ తినడానికి కానీ ఉండదు. అవునా? ఫుల్ పోయిన టైం కానీ టైం అయిపోతుంది. మా పని అరుస్తుంది మా ఇప్పటికీ సానే కుటుంబాన్ని గుర్తు చేసుకుంటే ఇంకా వస్తున్నారా? వస్తూనే ఉన్నారు. నేను చెప్పేది వద్దు, నేను చెప్తున్నా చెప్పినట్టు మీరే కనుక్కోండి అంతే. ఓకే, మీరే కనుక్కోండి. ఒక ట్రాన్స్ఫార్మర్ను, ఒక పోలీస్ స్టేషన్ కను, ఒక ఎంఆర్ఓ ఆఫీస్ ఫోన్ చేయాలను, వాళ్ళు పని కాకపోతే వస్తారు, కాకపోతే పోయి నేనే డైరెక్ట్ పోయి ఆఫీసులో పోయి మాట్లాడి చేయించడం. ఇప్పుడు లోకల్ ఎమ్మెల్యేలు చెప్తేనే పనులు కావడం లేదు, మీరు చెప్తే పనులు అవుతాయా? నేను పోతున్నా స్టేషన్కి, పోతే గొడవ పడతా. ఓకే, న్యాయం అంటే ఎట్లా, న్యాయం అంటే చేయమంటే అన్యాయం చేయొద్దండి, న్యాయం చేయండి. గొడవ పడతారు రక్తం. న్యాయం ఎక్కడన్నా ఉండి వాళ్ళకి మాత్రం సపోర్ట్ ఎప్పుడు చేస్తాను. ఈ ధర్మవరం పెనుకొండలలో మీ నేపథ్యం ఎక్కువ ఉంది, ఎక్కువ అటాచ్మెంట్ ఉంది కదా, అసలు ఈ ఫ్యాక్షన్లు ఇవన్నీ ఎందుకు వెళ్ళారు? అసలు రాజకీయాల నుంచి ఫ్యాక్షన్ నేపథ్యంలోకి ఎందుకు వెళ్ళింది అసలు మీ కుటుంబము? ఫ్యాక్షన్ ఎక్కడుంది నారాజన్న? ఎట్లుంది నాకు చెప్పండి, మీరే చెప్పండి. ఫ్యాక్షన్ ఎక్కడా లేదు, సృష్టించడం ఇదంతా. ఓకే ఓకే, ఎవరితో ఫ్యాక్షన్ ఉంది అంటే అప్పుడు పరిటాల కుటుంబానికి గంగుల ఫ్యామిలీకి గొడవలు వచ్చాయి, మళ్ళా మీరు అదే గంగుల ఫ్యామిలీకి మీరు సపోర్టర్స్ గా వెళ్ళారు, మళ్ళా మీరు నష్టపోయారు, పరిటాల కుటుంబం నష్టపోయింది, 3 ఫ్యామిలీల మధ్య ఫ్యాక్షన్ అనేది ఏర్పడింది. 3 ఫ్యామిలీలు నష్టపోయాయి. ఇక్కడ ఎవరు లాభపడింది లేదు దీనివల్ల కూడా, అందరూ నష్టపోయారు. కత్తి పట్టిన వారు కత్తితో పోయారు, అందరూ కూడా, ఎవ్వరు కూడా ఇది లేదు. అసలు ఎక్కడ స్టార్ట్ అయింది, ఇది ఎందుకు స్టార్ట్ అయింది అనేది ఎవరికి తెలియదు. నాదైతే అబద్ధం, ఫ్యాక్షన్ అనేది లేదు. ఎందుకంటారంటే పరిటాల శ్రీరాములు ఉన్నప్పటి నుంచి మాకు సపోర్ట్ గానే ఉన్నారు. పరిటాల శ్రీరాములు గారికి నాన్నగారికి సంబంధం ఉన్నిందా? అంటే అప్పుడు ఆయన సర్పంచ్గా ఇచ్చినారు నారాయణ రెడ్డి గారు. అప్పుడు ఆయన ఏదో వాళ్ళ గొడవల్లో, అంటే వాళ్ళ అన్నదమ్ముల గొడవల్లో ఏవో ఇష్యూస్ జరిగినాయి. ఎవరు అన్నదమ్ముల గొడవలు? పరిటాల శ్రీరాములు వాళ్ళ అన్నదమ్ముల గొడవలు. దానికి అట్లా ఇష్యూసే కానీ మా నాన్న సమితి ప్రెసిడెంట్గా నిలబడినాడు. పరిటాల శ్రీరాముల బంధువే కోనాపురం రామకృష్ణారెడ్డి అని నాన్నకి ఎగనిస్ట్గా నిలబడి, మరి అప్పుడు మనకు వాళ్ళు సపోర్ట్ చేశారు శ్రీరాములు వాళ్ళు. పరిటాల శ్రీరాములు గారు మీకు నేరుగా పరిచయం అంటే నారాయణ రెడ్డి గారి ద్వారా? మీకు నారాయణ రెడ్డి గారి ద్వారా పరిచయం. నారాయణ రెడ్డి గారి ద్వారా. నారాయణ రెడ్డి గారికి మీకు ఎలా ఉండేది ఫస్ట్ స్టార్టింగ్ లో? పరిటాల శ్రీరాములు కానీ నారాయణ రెడ్డి గారు కానీ నాన్నగారు అందరూ బాగానే ఉన్నారు. నా మధ్యలో ఏదో చేశారంతే కానీ ఫ్యాక్షన్ అనేది లేదు వాస్తవంగా, అది ఊరికే సృష్టించినారంతే. ఇక్కడ అసలు అనంతపురం జిల్లాలో ఒక రక్త చరిత్ర అనేది రాయడానికి కారణము, దాని పేరుపై సినిమా తీయడానికి కారణము కూడా ఆ రోజు పరిటాల శ్రీరాముల్ని అనవసరంగా హత్య చేయడమే. అది జరగకపోయి ఉంటే ఈ 3 కుటుంబాలు బాగుండేటివి, రాజకీయంగా బాగుండేది అంటుంటారు కదా, సో అది ఎందుకు చేశారంటారు అప్పట్లో? మరి శ్రీరాములు చంపడం అనేది అబద్ధం, మన వాళ్ళ జిల్లా అది. వాళ్ళు శ్రీరాములు వాళ్ళ నాన్నగారికి 3 భార్యలు, ఒక ఆమెకు పిల్లలు లేరు, రెండామెకి ఒక కూతురు, 3 ఆమెకి వీళ్ళ కొడుకులు, 5 మంది. 5 మంది అయితే వీళ్ళు ఇక్కడ ఉండేది 3, ఇంక 2 పావుగడకళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళ ఆస్తి గొడవలు వాళ్ళు చేసుకున్నారు కానీ ఆడొచ్చిందేమంటే నారాయణప్ప చంపిండే నారాయణప్ప అన్నారు. కానీ మద్దులచారు అప్పుడు నారాయణ రెడ్డి గారిని నారాయణప్ప అని పిలిచేవాళ్ళు. నారాయణప్ప ఈ నారాయణప్ప చంపినారు అంటున్నారు కానీ జరిగింది అయితే అక్కడ నారాయణప్ప, వాళ్ళ అన్నదమ్ములు నారాయణప్ప.
ఓకే నారాయణ రెడ్డి గారు సిద్ధప్పని నారాయణ పంపించి చంపించినది సిద్ధప్ప ద్వారా చంపించారు అది ఆ నారాయణప్ప కానీ పెట్టించింది అయితే ఈ నారాయణప్ప అని పేరు పెట్టినారు అంతే. కానీ వాస్తవంగా అయితే ఈయనకు సంబంధం లేదు గంగుల నారాయణ రెడ్డికి కానీ. అది అంటే పరిటాల శ్రీరాములు గారు నారాయణ రెడ్డి గారు ఇప్పుడు కానీ పావగడలు వాళ్ళ మీద కేసులు ఉన్నాయి, వాళ్ళ అన్నదమ్ములు గొడవలు ఆస్తి గొడవలు కానీ ఉన్నాయి. మద్దెల చెరువు నారాయణ రెడ్డి గారు పరిటాల శ్రీరామ్ గారు బాగా సఖ్యతగా ఉంటారు. దాన్ని ఓర్చలేకే కనుముక్కల చెన్నారెడ్డి గారు కొంత అగాధాన్ని క్రియేట్ చేశారు. తద్వారా జరిగిన అలజడిలోనే మద్దెల చెరువు నారాయణ రెడ్డి గారు సిద్ధప్పని అడ్డం పెట్టుకుని పరిటాల శ్రీరాముని చంపించారనేది కొంతమంది మాట్లాడుతున్న మాటలు కావచ్చు, సినిమాలో చూపించిన ఇది కావచ్చు, అది జరిగింది అనమాట. అదైతే లేదన్న. ఎందుకంటే నాన్న సమితి ప్రెసిడెంట్గా ఉన్న 3 సార్లు, ఒక్కొక్కసారి 5 ఏళ్ళు సమితి ప్రెసిడెంట్గా 3 సార్లు అయినా 3 సార్లు ఆయన సపోర్ట్ చేశారు మనకి. ఎవరు శ్రీరాములయ్య కానీ మధుసూదన్ రెడ్డి గారు కానీ నాన్న సపోర్ట్ చేస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.